తాగడం తప్పు కాదు, వ్యభిచారం చేయడం తప్పు కాదు, ఎవరితో ఒకదాన్ని ఉంచుకోవడం తప్పు కాదు, పరాయి పురుషునితో రిలేషన్షిప్ లో ఉండటం తప్పు కాదు. ఈజీ అయిపోయింది, కామన్ అయిపోయింది ఈరోజు కొంతమందికి. అది వాళ్ళకి తప్పుగా కనిపించట్లా. వ్యభిచారం చేసే స్త్రీకి వ్యభిచారం తప్పుగా కనిపించట్లా, అది తనకు అవసరంగా కనిపిస్తుంది. ఏం చేస్తా, నా భర్త తాగుబోతాడు, పిల్లల్ని పోషించలేకపోతున్నాను కాబట్టి వ్యభిచారం చేస్తున్నాను సమర్థించుకుంటుంది. వ్యభిచారం చేసే పురుషుడు సమర్థించుకుంటున్నాడు. నా భార్యతో నాకు సఖ్యత లేదు, నా భార్యతో నాకు సరిగా లేదు కాబట్టి నేను బయట నాకున్న కోరిక నెరవేర్చుకుంటున్నాను. నా భర్త నన్ను పట్టించుకునేవాడు కాదు, నా భర్త పనికి మాలిన వాడు కాబట్టి నేను పరాయి పురుషునితో నేను సాంగత్యం కలిగి ఉంటున్నాను. చేసేటటువంటి పాపిష్టి పనిని చాలా సులభంగా సర్దుకొని సరిపెట్టుకొని తప్పు కానట్టుగా భావించే వాళ్ళు, లైట్ గా తీసుకునే వాళ్ళు మన మధ్య లేరంటారా? సహోదరి సహోదరులు, పాపాన్ని చాలా లైట్ గా తీసుకోవచ్చు, కానీ దేవుడు మాత్రం సీరియస్ గానే తీసుకుంటాడు. మర్చిపోకండి.